జూన్ 24న ఉత్తర వెనిజులాను వణికించిన 7.2, 7.5 తీవ్రత గల 2 వరుస భయానక భూకంపాలు ఆ దేశంలో మహా వినాశనాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఏకంగా 2,200 మందికి పైగా మరణించగా 11,000 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా తీర ప్రాంత నగరమైన లా గువైరా రాష్ట్రం ఈ భూకంపం దాటికి పూర్తిగా నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఇక్కడ గలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ సెంటర్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హెర్నాన్ ఆల్బర్టో గిల్ ఫ్లోర్స్ 100 టన్నుల కాంక్రీట్ శిథిలాల కింద చీకటి నేలమాళిగలో చిక్కుకుపోయాడు. విపత్తులు జరిగినప్పుడు సాధారణంగా మొదటి 48 నుంచి 72 గంటల వరకు మాత్రమే మనుషులు బతికే అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ గిల్ ఫ్లోర్స్ విషయంలో ఆ నమ్మకాలన్నీ తలకిందులయ్యాయి. మొదటి శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు ఫ్లోర్స్ తన చిన్న సెక్యూరిటీ క్యాబిన్లోనే ఉన్నాడు. ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయినప్పటికీ అదృష్టవశాత్తు అతడున్న ఆ చిన్న ఇనుప క్యాబిన్ మాత్రం కాంక్రీట్ బరువును తట్టుకుని చెక్కు చెదరకుండా నిలిచింది. దీనివల్ల భారీ కాంక్రీట్ పిల్లర్లు నేరుగా అతనిపై పడకుండా శ్వాస తీసుకోవడానికి అవసరమైన ఒక చిన్న ఎయిర్ పాకెట్ లభించింది. వారాంతంలో కోస్టారికన్ రెడ్ క్రాస్కు చెందిన ఒక ప్రత్యేక బృందం అత్యాధునిక శోధన పరికరాల ద్వారా నేల మాలిగలో నుంచి వస్తున్న ప్రాణపు ఆనవాళ్లను మొదటిగా గుర్తించి ఆదివారం నాడు గిల్ ఫ్లోర్స్తో మాటల ద్వారా సంబంధం ఏర్పరచుకుంది. ఆ తరువాత అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అంతర్జాతీయ రెస్క్యూ టీం ఏకంగా 100 గంటలకు పైగా రేయింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. ఈ అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ను చీలీ అగ్నిమాపక సిబ్బందితో కూడిన అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీం లీడ్ చేయగా వారితో పాటు యునైటెడ్ స్టేట్స్, పోర్చుగల్, మెక్సికో, కోస్టారికా, ఎల్ సాల్వాడార్, వెనిజులా దేశాల నుంచి వచ్చిన స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. భూకంపం తర్వాత అత్యంత అస్థిరంగా మారి ఎప్పుడు కూలిపోతుందో తెలియని కట్టడాలు, దానికి తోడు కురుస్తున్న భారీ వర్షం, నిరంతరాయంగా వస్తున్న భూకంప అనంతర ప్రకంపనల మధ్య రక్షక సిబ్బంది ప్రాణాలకు తెగించి చిన్న సొరంగాలు తవ్వుకుంటూ ముందుకు సాగారు. నిరంతరం టెలిస్కోపిక్ కెమెరాల ద్వారా అతనితో సంప్రదింపులు జరుపుతూ ఆపరేషన్ చివరి 3 రోజులలో అతని శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఒక చిన్న ఇరుకైన పైపు మార్గం ద్వారా నీరు, ద్రవ పోషకాలను అందిస్తూ గిల్ ఫ్లోర్స్లో ధైర్యాన్ని నింపారు. ఆ చీకటి గదిలో సుదీర్ఘ గంటల పాటు కాలక్షేపం చేయడం కోసం, భయాన్ని మరిచిపోవడం కోసం గిల్ ఫ్లోర్స్ ఒక కాగితంపై బొమ్మలు గీస్తూ గడిపాడు. ఆపరేషన్ ముగిసే చివరి గంటల్లో చీలీకి చెందిన అనుభవజ్ఞురాలైన అగ్నిమాపక సిబ్బంది మరియా పాజ్ కాంపోస్ నిరంతరం అతనితో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉంచింది. పైనుంచి పడే కాంక్రీట్ రేణువులు కళ్లల్లో పడకుండా రక్షణ కళ్లద్దాలు ధరించమని ఆమె సున్నితంగా అడిగిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. చివరకు 8 రోజుల సుదీర్ఘ నరకం తర్వాత ఒళ్లంతా దుమ్ముతో నిండి ఉన్న గిల్ ఫ్లోర్స్ను స్ట్రెచ్చర్పై సజీవంగా బయటకు తీసిన క్షణంలో అక్కడ ఒక్కసారిగా భావోద్వేగాలు బద్దలయ్యాయి. గిల్ ఫ్లోర్స్ను ఆక్సిజన్ మాస్క్తో, నారింజ రంగు టార్పలిన్తో చుట్టి జన సమూహం మధ్య నుంచి అంబులెన్స్లోకి తీసుకువెళ్తూ ఉండగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్, వివిధ దేశాల జెండాలు పట్టుకున్న ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. స్ట్రెచ్చర్ మోస్తున్న ఒక చీలీ రక్షకుడు ఆనందంతో పిడికిలి బిగించగా కోస్టారికన్ రెడ్ క్రాస్ బృందం ఉపశమనంతో ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నారు. కోస్టారికన్ రెడ్ క్రాస్ రక్షకురాలు మిన్యార్ కొల్లాడో మాట్లాడుతూ, మేము మొదట అతన్ని కనుగొన్నప్పుడు తాను బ్రతికి బయటపడడం అసాధ్యమని, ఈ విషయం తన భార్యకు చెప్పి ఆవిడను బాధ పెట్టవద్దని గిల్ ఫ్లోర్స్ అన్నాడు. కానీ మేము అతన్ని అక్కడ వదిలేయడానికి సిద్ధంగా లేము అని భావోద్వేగానికి గురయ్యారు. భర్త ఆచూకీ దొరకక ముందు వరకు రోజులు తరబడి నిరాశతో కుంగిపోయానని, ఈ అద్భుత రక్షణతో ఆ దంపతులు 8-10 ఏళ్ల వయసున్న 2 పిల్లల జీవితాల్లో మళ్లీ వెలుగులు వచ్చాయని అతని భార్య గుజ్బీ మార్ గోంజాలేజ్ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవడంపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఎక్స్ వేదికగా అంతర్జాతీయ బృందాలకు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. భూకంప సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడం ఆ దేశానికి ఒక పెద్ద ఊరటనిచ్చింది. మృత్యు గహర్వారం నుండి ఒక ప్రాణం తిరిగి వచ్చిన ఈ చారిత్రాత్మక ఘట్టం మానవత్వపు గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది.